అసలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి అమ్మాయి తల్లులు అడిగేటటువంటి ప్రశ్న వింటుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అనిపిస్తుంది. పైగా మనం కూడా మన అమ్మాయిల్ని చాలా గారం చేసేస్తున్నామేమో అనిపిస్తుంది. వాళ్ళకి ఒక్క పని చెప్పకపోవడం, వాళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకొని వస్తే ఏదో యువరాణి స్థాయిని ఇచ్చేసి వాళ్ళకి పొరపాటున వాళ్ళు చేస్తామన్నా వద్దులేమ్మా నువ్వు ఇప్పుడే కదా కాలేజీకి వచ్చావంటూ వాళ్ళ పనులు కూడా మనమే చేస్తూ ఉండేసరికి ఇప్పటి ఆడపిల్లలకి కాఫీ టీ పెట్టడం కూడా రావట్లేదండి. ఇప్పుడు సరిపోతుంది, రేపు వివాహమైన తర్వాత బాధ్యత అన్నది తెలియకపోతే ఎంత కష్టమండి. కొంతమంది ఇళ్లలో చూడండి, విడిచినటువంటి బట్టలు ఆడపిల్లలవి కుప్పలు తెప్పలుగా అలా పడేసి ఉంటాయి, కానీ వాటిని మడత పెట్టుకొని సరిగ్గా పెట్టుకోవాలని తల్లి చెప్పదు, చెప్పినా పిల్లలు చెయ్యరేమో. మరి డిసిప్లిన్ అన్నది మనం నేర్పిస్తేనే కదా తెలిసేది. ఈ డిసిప్లిన్ అన్నది ఆడపిల్లలకి మగపిల్లలకి చాలా ముఖ్యమే. కానీ ఆడపిల్ల అంటే ఏంటి? ఒక ఇంటికి వెళ్ళేటటువంటి పిల్ల. మరి ఆ అమ్మాయికి అన్నీ కూడా నేర్పించాలి కదా. చదువు ఒకటే కాదండోయ్, ఆడపిల్లలు అన్నిట్లో ఉండేటట్టుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఇంట్లో తల్లిదండ్రుల పైన, ఇటు నాయనమ్మ అమ్మమ్మల పైన కూడా ఉందండి. ఎవరో కొంతమంది తప్పితే ఈ కాలంలో అమ్మాయిలు ఎవరు పనులు చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు తాగినటువంటి మంచినీళ్ళ బాటిల్ వాళ్ళే పట్టుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. పని అంటేనే వాళ్ళకి బద్ధకం, ఎక్కడ లేనటువంటి విసుగు ముంచుకొస్తుంది. తల్లి చెప్పినా కూడా చాలా కోపంతో విసిరేస్తూ చేస్తారే కానీ మనస్ఫూర్తిగా చెయ్యరు. పొరపాటున తల్లి ఏంటే ఇది ఈ పనులు చెయ్యని చెప్పినా కూడా వాళ్ళకి వెంటనే కోపం వచ్చి అలిగి నానా రభసా చేస్తున్నారే కానీ శ్రద్ధగా చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడండి? అందుకని మనము ఆడపిల్లలకు ముందు నుంచే పని పాటల పట్ల శ్రద్ధ కలిగేటట్లుగా పెంచాలి. ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, బామ్మల దగ్గర ఆడపిల్లలు పెరిగేవారు, సెలవుల్లో అయితే అమ్మమ్మల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ యొక్క పనిని చూసి మన వాళ్ళు నేర్చుకునేవారు. అంతెందుకండి, మా బామ్మ ఉండేది, ఆవిడ గడ్డితో పచ్చడి చేసిన చాలా మధురంగా ఉండేది. మేమే చెప్తూ ఉండేవాళ్ళం, నువ్వు గడ్డితో చేసినా చాలా బాగుంటుంది, ఎలా చేసినా బాగుంటుంది అని. అలాగా వంట చేయటం. ఇప్పటి వాళ్ళకి టీ పెట్టుకోవడమే రాకపోతే ఇక మొగుడికి వంట ఏం చేసి పెడతారండి? బాధ్యత తెలీదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలీదు. మితిమీరినటువంటి స్నేహితులు అయ్యేసరికి ఆడంబరాలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడు బట్టలు కొనాలో ఎప్పుడు బట్టలు కొనకూడదో కూడా తెలియదండి. ఇది వరకు పెద్ద పండగలకి మటుకే బట్టలు కొనుక్కునేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి చిన్న ఫంక్షన్కి ఒక పబ్కి వెళ్తున్నామన్నా కొత్త డ్రెస్ వేసుకోవాల్సిందే. పోనీ అదేమన్నా వాళ్ళు వాడతారా అంటే వాడరు, మళ్ళీ ఎప్పటికో కానీ వాడరు. అలా కుప్పలు తెప్పలుగా బట్టలు పేరుకుపోతున్నాయే కానీ పోనీ దాన్ని తీసేయరు. ఇల్లంతా చిందరవందరగా ఉండడం వల్ల దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏదీ లేదే. ఇది ఎవరు నేర్పించాలి? పుట్టినప్పటి నుంచి మెల్లిమెల్లిగా మనం నేర్పిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇక ముగ్గుల సంగతి అంటారా, అసలు కల్లాపి చల్లటం ముగ్గేయటం అన్నటువంటి ఊసే లేదండి. పైగా అమ్మాయి తల్లిలో చెప్తారు, నాకే రాదండి, మా అమ్మాయికి ఏం వస్తుంది, అదేదో చాలా పెద్ద క్వాలిఫికేషన్, పిహెచ్డి క్వాలిఫికేషన్ లాగా చెప్తూ ఉంటారు. రాదు అని చెప్పడానికి మనం సిగ్గుపడాలండి. ముగ్గేస్తేనే కదా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేది. మాకు ముగ్గేయడం రాదు అంటే మీరు అనవసరంగా వచ్చారు ఈ ఇంటికి. ముగ్గేస్తేనే కదా లక్ష్మి మీ ఇంటొచ్చి మీ ఇంట్లో సంతోషం విరబూసేది. అదేదో పెద్ద క్వాలిఫికేషన్ లాగా మా అమ్మాయికి కూడా రాదు అని చెప్పడం ఎంతవరకు సబబు? అయ్యో, మా అమ్మాయికి అసలు దోశలేయటం రాదండి. పొరపాటున బాధ్యత నేర్పించేటటువంటి అత్తగారులు మామగారులు అనుకోండి, ఏమ్మా నీకు టీ పెట్టడం రాదా, టీ పెట్టండి నేర్చుకో అన్నారనుకోండి, ఇక అంతే వల ఏడుస్తూ ఫోన్లు చేసేస్తారు. మా మామగారు ఉన్నారు చూసారు, ఇంత మాట అన్నారని కానీ అక్కడి నుంచి వచ్చేటటువంటి జవాబు ఎలా ఉంటుంది? మీ మామగారు ఎవడే నిన్నడానికి? మా అమ్మాయిని ఎంత గారాబంగా పెంచుకున్నావు, నెత్తినెక్కించుకున్నావు, ఇప్పుడు అందరిని ఎక్కి తొక్కడానికి పంపించారా మీరు మీ అమ్మాయిని? అలా కాదే, నెత్తినెక్కించుకోవడం వరకు సబబే, కానీ బాధ్యత కూడా నేర్పించండి. ఆడపిల్లని ముద్దు చేయటం, ప్రేమగా చూడడం, చాలా గారం చేయటం అంతవరకు సరే, బాధ్యత తెలియచేయాలి, పని నేర్పించాలి, ఒక ముగ్గు ఎలా వేయాలి, గిన్నెను ఎలా తోమాలి అన్నవి తెలియకపోతే ఎలా అండి? ఒక చిన్న పని చేస్తే 4 రోజులు పడుకుంటున్నారే ఇప్పటి అమ్మాయిలు, అలసిపోతున్నారే. ఒక సినిమాకి వస్తే వెళ్ళొస్తే, పబ్కి వెళ్ళొస్తే వాళ్ళకి అలసట ఉండదు.
అయిపోతున్నారు. అసలు శరీరానికి వ్యాయామం అన్నది లేకనే కదా అనేక రోగాలకి ఇప్పుడు వాళ్ళు చిన్నతనంలోనే బలైపోతున్నారు. అది కాదు, ఒక ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ పెంచాల్సిన పద్ధతి. మగపిల్లల విషయం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బాధ్యత విషయానికి వస్తే, బాధ్యత అనేది ఆడపిల్లకి ముందు తెలియచేయాలి. కారణం ఏంటి? ఎవరైనా కానీ, చుట్టాలు కానీ, పక్కాలు కానీ ఆడదాని ముఖం చూసే కదా వచ్చేది. కాబట్టి ఆ బాధ్యతని కనుక మనం చిన్నతనం నుంచి నేర్పిస్తే తప్పకుండా ఇల్లు చక్కటి శాంతి నివాసం అవుతుంది. మనందరం మన పిల్లలకి బాధ్యత నేర్పించేటటువంటి దిశగా పయనిద్దాం.